ఏందమ్మా? ఏమైనా నేను ముఖం కడుక్కొని వచ్చి గింత సేపు అయ్యి కూకుండి గింత చాయ్ తెచ్చిన ముఖాన్ని ఇయ్యలేదే, గుండె గుంజుకోపోతుంది. ఒక 2 నిమిషాలు ఆగరాదే మసులుతుంది. ఏం 2 నిమిషాలో ఏమో, ఇక గంట అయితే బోది నాళ్ళు అవుతుంది. ఏం చేయనో ఏమో, జర తీసుకురా. ఏందే అమ్మా, ఏం హోటల్ ఆర్డర్లు వేసినట్టే ఏ పడుతుంది? ఇది నీ ఇల్లు కాదు, నీ బిడ్డ అత్తగారి ఇల్లు, అది గుర్తు పెట్టుకో. అయ్యో, అత్తగారి నీకు ఒక్కదానికే ఉన్నాదే, దీర్ఘం తీసి మాట్లాడుతాను. నాకు నచ్చకుండా కానీ నువ్వు ఇష్టపడ్డావని ఈ ఇంట్లోకి పిల్లనిచ్చిన, లేకపోతే ఈ ఇంట్లోకి నేను పిల్లనిచ్చేదేనా? అమ్మా ఇప్పుడు లగ్గమే అయిపోయాయి, గవ్వన్ని ఎందుకే? అయినా లగ్గమై 2 నెలలు అవుతుంది. తాపదాపకు వారం కోసారి ఎందుకు వస్తానవే? అబ్బో, నీ ఇల్లు పెద్ద జమీందారు ఇల్లు అని నాకు తిండికి లేక నీ ఇంటికి వస్తాననే. నేను నా బిడ్డనిచ్చినప్పుడు ఇల్లు ఎసంటోళ్ళో ఏమో, గీంత జాగ్రత్త ఉండద్దా? నేను లేనిపోని అనుమానాలు పెట్టుకొని నువ్వు పరిశాన్ కాకుండా నన్ను పరిశాన్ చెయ్యకు. నా మొగడు మంచోడే, నన్ను మంచిగానే చూసుకుంటాడు. అయ్యో బిడ్డ, మనవులేగా రావాలని బిడ్డ లేదా? ఆన్ బిడ్డ కూడా గట్లే అన్నది. దాని మొగడు ఇంట్లో సిలిండర్ అంటూ ఎట్టి దాన్ని లేపేసిండు. నువ్విగా మారవే. అయినా నీతోటి పొద్దుగా ఈ రావడం అంత నాకెందుకు? పోయిందా సాయ పట్టుకత్తది. ఏం చాయనో ఏమో, తీసుకురా పో, తాగుతా. ఇక పట్టు, తాగు. కనిపించలేదు. బెల్ట్ ఏడవడతా అన్న వారెత్తావు. ఎప్పుడన్నా పాయింట్ ఇప్పినప్పుడు పాయింట్కున్న బెల్ట్ తీసినవా? ఏమో రోజు పొద్దుగా లేచి బెల్ట్ అని అడుగుతావు. పోయి ఆ బెడ్ లో తీసుకోపో. అయ్యో, ఏమైంది గంత గరానికి వస్తున్నావు? మీ అవతల ఇట్లా లోలైంది. ఏముంది గదేలొల్లి, నీకు తెలివందా? లేనిపోని అనుమానం పెట్టుకొని వారంకోసారి అత్తన్నా తలకాయ తింటాది. రాని తీయలేవే, మీ ఇంటికాడ వాళ్ళు ఉన్నారు ఒకతేనే. నువ్వు రాని తీయని మంచిగా అంటున్నావు. ఊళ్ళో అంతా చూసి అత్త ఊకి ఇంటికి వస్తుందని ఏమని అనుకోరా? ఏమనుకోరు కానీ ఉత్తగా లొల్లి చేసుకొని తలకే ఖరాబ్ చేసుకోకుర్రి. నేను పనుకోయి అత్త రాంగా మీ అవ్వకుడు నీకు ఏమన్నా? పేడపల్లి బస్ స్టాండ్ లా ఉడుకుడుకు బజ్జీలు మంచిగా ఉంటాయి. 2 ప్లేట్లు ఎక్కువ పట్టుకరా. మా అమ్మకి అమ్మ తింటది. సరే పోయేత్తనే, నేను ఇచ్చిన పైసలు మా మామకి ఇచ్చి ఆ సంఘంలో పైసలు కట్టరమ్మని చెప్పు. సరే ఇత్తది. సరే గాని మా మామకు ఇంత అన్నం పెట్టు, లేకుండా మర్చిపోయి అట్లనే అతడు సంఘం కాడికి. అయ్యో గంత చెప్పన్నా, ఆయన నీకు మేనమావనే కావచ్చు, నాకు సొంత తండ్రి లెక్క. ఆయన నేను మంచిగానే చూసుకుంటా గానీ నువ్వు పోయిన కడ పైలం ఎండ బాగా కొడుతుంది, నెత్తి కింద తువాల కట్టుకో. సరే పోతేనే. అత్తమ్మ ఇంత బుక్కుడంత తిను టైంకు. అమ్మ ఆయన వేయండి గానీ కూరగాయలు తేడే. నేను ఈ కవితక్కలు ఇంటికి పోయి కూరగాయలు కొనుక్కత్తా. ఇంట్లో కుక్కలు దొరదిక్క చూడు. నువ్వు చెప్పనరా బిడ్డ, నేను ఒక్కదాన్ని ఉంటా, భయం అవుతుంది. నీకు భయమా? నిన్ను చూసి కుక్కలు భయపడిపోతే చాలు. ఏంది పోరి మాటలు బాగా అవుతున్నాయి. మరి లేకుంటేందే, నేమన్నా గంటలు పంటలు పోదనా? 5 నిమిషాలు పట్టుకొని వస్తా. ఓ ఇంట్లో పోయి తీసుడుపో. అక్క, కవితక్క, ఓ కవితక్క. ఏందో మరదల పిల్ల గిటాచ్చినావు? ఏం లేదు బావా, అక్క కోసం వచ్చిన. అక్క లేదా? అక్క ఇప్పుడే బీడీల కంపెనీలకైంది. ఏ పనో చెప్పు. అయ్యో 2 బీరకాయలు ఇస్తుందని వచ్చిన. గింత చెప్పనవేందా బీడీల కంపెనీకి? అయ్యో మరదల పిల్ల ఎట్లా చెప్పాలి? బీడీల కంపెనీ సేటు కన్నా ముందు పోయి కంపెనీలో కూర్చుంటది. ఇల్లు నేను కూడా ఆకిలి నేను కూడా నా బతుకు బీడ ఏం చెప్పుకోవాలి? అయ్యో బావా అంతేనా? ఇంట్లో పని అంతా నువ్వే చేస్తానవా? అయినా బీరకాయలు లేకుండా అయింది కదా, పోయింత పప్పని ఎత్తిగా. పప్పు అంటే నాకే వచ్చింది, చారు చేసిన మర్చిన, లేకపోతే నా పెన్ను తిడుతుంది. బిడ్ డేట్ పోయింది కదా, అది నేనే వేసుకొని తింటాను. అడిగే కుక్క ఇట్ట వచ్చిందా ఇంట్లోకు? పోను సప్పుడు
అయ్యో పిల్లగా నువ్వేనా? అయ్యో ఏంది వదినే పిల్లతో కట్టుబట్టుకుని వచ్చినావు సంపుతావేంది నన్ను? అయ్యో పిల్లగా గంజల సప్పుడైతే కుక్క వచ్చింది అనుకున్నా నేను. ఈ గంగ సప్పుడు వేసింది నేనే. ఇక నయం నువ్వు నన్ను కట్టనుకుని చంపలే. నిన్నుకి గట్ట తోడు కొడుతున్నా. నువ్వని తెలిసినట్టుంటే గుతుపోబట్టే పెడదు. అయ్యో ఏంది వదినే గట్టన పడుతుంది? ఏంది పిల్లగా నన్ను అడుగుతా నేను అయ్యపోదు నా బువ్వా. అయ్యో వదినే నేను నిన్ను చూడలేదు. కొత్త గిట్ల నేను అన్నం ఏమైనా పోదునా? ఏందే బాబాయ్ గిడ కూర్చొని తింటాను. ఏడైతే బిడ్డ ఆకలి బాగైంది నువ్వు కొని తింటానా? అయినా నువ్వేందా మాకు కట్ట పట్టుకొని గిడ నిలుస్తున్నావు? కుక్కలు ఇట్లా వచ్చినా ఏంది? ఒక్కటే కుక్క వచ్చింది బిడ్డ. జర్రలో తప్పించుకొని పోయింది. అది దొరుకుతుందా నీ సాపు చేస్తూ. అయిపోయిందానే బాబాయ్. ఇగో మీ అల్లుడు సంగం సిట్టి కాడ పైసలు కట్టి రమ్మన్నాడు. ఇగో సరే బిడ్డ కట్టేస్తా. ఎట్లా తిన్నాడో చూడు. వారం రోజులు ఒక్క పొద్దున్నట్టు పంది లెక్క తిన్నాడు. అబ్బబ్బబ్బా మళ్ళా ఈయనతో కూడా లొల్లు పెట్టుకున్నావాయే? నీ లొలితో నాకు కష్టపడతలేదు. లేకపోతే ఏందే నీ మొగనికి మానవం అయినంత మాత్రాన ఎప్పుడు ఈయన పడి సత్తాడే. మీ అల్లుడు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ అయ్యవ చచ్చిపోతే ఈయననే సాధిండటనే. అందుకే ఈయన ఉంచుకుంటాడు మీ అల్లుడు ఎప్పుడు. ఏమోనే ఎప్పుడు ఇక్కడ ఉండి తిరుగు నాకు నచ్చలేదు. నచ్చకుంటే ఇడికెళ్ళి వెళ్ళిపో. మళ్ళా మీ అల్లుడు ఉంటే బాధపడతాడు. మాకు లొల్లిలు పెట్టియాక ఇంట్లో. అబ్బా నేనేమన్నా నేను గింతంత అన్నదానికి గంత ఎత్తే ఎగురుతుందా నా బిడ్డ. ఏమైంది అలా లేట్ అయింది? బండి పంక్చర్ అయింది. నేను బతులాడుకొని చేసుకొని వచ్చే వరకు ఒక ఈ టైం అయింది. అయ్యో సరే నీళ్ళు ఎత్తా. చాయ్ దేవనా నీళ్ళు ఏమన్నా? ఏదో ఒకటి తీసుకురా. ఇంకా సంఘం పైసలు కట్టేసినావా? కట్టిన అల్లుడు కట్టే పొలం కాడికి పోయేస్తానా? సరే అని ఆ కింది మడి వారిందా? ఎక్కడ అల్లుడు ఆ నల్లుకుంటే నడిచిగాడు నేను ఉండేదాకా సప్పుడు ఎత్తలేడు. నేను కొద్దిగా పక్క జరిగినా ఆ పైపు తీసి అని మళ్ళీ వేసుకుంటుండు. సరే వానికి నేను చెప్తే తీయమావా? వాటితో లొల్లి పెట్టుకోకు నువ్వు. వాడు పెద్ద లంగవాడు. వాడు ఒడిలెక్కంగా లొల్లే వానితోని. నారు గుంజుకపోయేటప్పుడు లొల్లే వానితోని. లొల్లి లేని రోజు లేదు మన పేరు అట్లా. వాడు పెద్ద దొంగ, వాడు లంగ. అర్థమైందా? ఇగో పైసలు ఓ 90 రా. అల్లుడు తీసుకోమావా? ఇలా పొలం కన్నా వంట ఇలా అవతల మడి వారలేదు. అంత వారినాకనే వస్తా నేను ఇంటికి. సరే మావద్దు గాని ఇంత కళ్ళు తాగచ్చినాక బుక్లంతా అన్నం తినువో. సరే అల్లుడు పోయేస్తా. మౌనిక వేసుకొని వస్తుంది. హలో ఇప్పుడు అచ్చుడు కష్టం. చెప్పేది అర్థం చేసుకోవా? ఎన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు. ఈ ముచ్చట నా పిల్లలకి తెలిసిందనుకో మంచిగా ఉండేది. సరే ఒక 10 నిమిషాలు. మౌనిక నేను మళ్ళీ వస్తేనే. గిప్పుడేటు బావా? కొద్దిగా అర్జెంట్ పని ఉన్నది. నేను వచ్చినాక చెప్తాను. నేనేటు పోయింది బొంగలకే అయినా. అయితే నేను బిడ్డ అల్లుడు ఎటు పోతాండి. ఏమోనే ఏమో అర్జెంట్ పని ఉందని పోతాడు. ఏమోనే నాకు అల్లుడు అయినా చిన్న అనుమానం వస్తుంది. ఏ ఊకోయే నీకు ఎప్పుడు చూడు ఏదో ఒక అనుమానం ఉంటుంది అల్లుని మీద. ఏమోనే పోరి ఇవరిదాకా అల్లుడు ఫోన్లో ఎవరితోటి మాట్లాడంగానే నిన్ననే గోడ సాటుకు. ఫోన్లో కూడా మాట్లాడితే బాధనేనా? అయ్యే అమ్మా నువ్వు లేనిపోని పంచాయతీ పెట్టకే మా ఇద్దరి మధ్యలో. ఫోన్లో ఎవరో ఆడోళ్ళతోటి మాట్లాడుతుందని చెప్తే అర్థం కాదా నీకు? ఏంది ఆడలతో మాట్లాడిందా? ఆ ముచ్చట నీకెట్లేదుకనే? ఫోన్లు నిన్ననే నేను ఎవరెవరితోటి మాట్లాడుతాను అన్నది నాకు తెలిసే. నీకెంత చెప్పినా వేస్తే అల్లుడైతే రాని నిలదీసి అడుగుతా నేను. మా అమ్మనేమో ఫోన్ లెవెల్తో మాట్లాడింది అన్నది. ఆయనేమో నా ముందర ఫోన్ మాట్లాడుకుంటూ
బయటికి అంటే ఇక అత్తలేడు అగత్తలేడు ఎట్టిపోయింది నలుగుట్లోడు మా అమ్మ చెప్పింది ఇట్లా నిజమేనే ఇవరిదాకా ఎడిపోయినావు బాబా ఇక్కడికి పోయి వచ్చింది గీడికి అంటే ఎడికి పోయినావు ఎటు పోలేదే ఇక్కడికి పోయి వచ్చిన అన్న కదా ఎందుకు పిచ్చి పిచ్చి అడుగుతావు ఊకే అయ్యో బాబా ఏమైంది అన్నం వేసుకురావనా అదు నాకు అదు నువ్వది నువ్వు అయ్యో ఏమైంది బాబా ఎందుకు అట్లా అంటాను నేను చెప్పేది నీకు అర్థమైతే లేదా మూడన్న కాడ 100 పనులు ఉంటాయి అవసరం నీకు అవన్నీ ఇట్లా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు మా అమ్మ కాడికి పోతా మా అమ్మ చూసిందా లేదా ఆ మా అమ్మతో అడిగిపిస్తా అమ్మా నువ్వు చెప్పింది నిజమేనే మీ అల్లుడు ఎవరి దగ్గరకు పోతాడు చెప్పమంటే చెప్తలేడు అన్నం ఎత్త కూడా తిననంటాండే నీకు చెప్పలేదా నువ్వు తోడుకున్న బొందలో నువ్వే పడతాను నా మాట అంటే నీకు ఇలువే లేపాయి కదని లంగా పచ్చి లంగా అమ్మ నువ్వే గట్లా అంటే ఇట్లనే చేసుకున్నప్పుడు తెలియదా నీకు చేసుకున్నప్పుడు తెలియదా నీకు నువ్వు ఇష్టపడ్డావని ఇచ్చిందే నువ్వు తవ్వుకున్న బొందలో నువ్వే పడ్డావు నేనేం చేస్తానే దానికి ఇష్టపడ్డా కదనే నన్ను ఇష్టపడ్డాడనే చేసుకున్నా నీకు చెప్పలేదా అని నన్ను మంచిగా చూసుకుంటాడని ఇప్పుడు గిట్లా కథలుంటాయని నాకు ఎరకనా నీకు చెప్పలేదా మనులే రాయవల్లని బిడ్డను గిట్టలే చేతిలే చంపిండే ఆడు నిన్ను గట్లే చంపుతాడని చెప్పలే నిన్నవా నువ్వు నా మాట అంటే నీకు ఇలువ ఉన్నదా కన్న తల్లి ఇలువ ఉన్నదా నీకు ఎందుకు ఎడతానే నేను అడుగుతా ఏడ్చిన కాదు చాలుపా లంగకు 3 తవ్వలు ఉంటే నేను అడుగుతుందా అల్లుడు నీది ఇదేనా పద్ధతి నా బిడ్డ అమాయకు రాలని ఇదేనా ఆటలు నీ ఆటలు ఏందత్తమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయి వచ్చినావు నేను మా దోస్తుల దగ్గరికి పోయి వచ్చిన అబద్ధం ఆడకు అల్లుడు నువ్వు ఫోన్లో మాట్లాడింది నేను మొత్తం విన్నా ఫోనా అసలు నేనేం మాట్లాడినత్తమ్మా అసలు నువ్వేం విన్నావు అదే ఓతో రమ్మానంటే రాను నా పెన్లో ఉందని సిగ్గుపడుకుంటే చెప్తే కదా నేను మొత్తం చూశాను నీ కథలు అదే ఓతో చెప్పు చీకందుకొని దాన్ని చెప్పు అటు చంపుతా ఫోన్ అత్త మా దోస్తుగాడు దుబాయ్ నుంచి వచ్చిండు కళ్ళు తాగం రా అంటే పోయినా మరి అద్దు నా పెన్లో ఉన్నదని ఎందుకు చెప్పినావు మా పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి కళ్ళు తాగలేదు అత్తమ్మా ఈ బిడ్డకు తెలితే ఏడే బాధపడుతానని చెప్పేసి అట్లా అబద్ధం ఆడినా అయ్యో పెన్ల మీద బాగానే ప్రేమ ఒలికిస్తాను నీ మాటలు ఎవరు నమ్మడు లంగావు లంగావు నిజమే అత్తమ్మా నీ బిడ్డ మీద ఒట్టు నాకేం సంబంధం లేదు నీ బిడ్డ తప్ప వేరే ఆడవాళ్ళ వాసన తెలియదు నాకు అవును అత్తమ్మా నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నా ఇన్ని ఏ ఆడపిల్ల జోలికేదు అసలు వీడు అన్యాయం చేస్తాడా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన నీ బిడ్డకు అన్యాయం చేస్తున్నాడు ఇయ్యాల రేపు అయ్యవ మాటలు వినరు బొచ్చడు మంది ఉన్నారు ఇసంటి అల్లుడు దొరకడు నీ బిడ్డ అదృష్టం నన్ను క్షమించి బాబా మా అమ్మ చెప్పిన మాటలని నేను అనుమానించిన మీ అమ్మ కంటే తెలియదు కావచ్చే నువ్వెట్లా అనుకునేవి నేను అట్లా చేస్తా అని పిచ్చిదాన్ని ఆ సందర్భంలో ఆ మాటలు నమ్మాలనిపించింది బావా కానీ బాగా బాధ అయింది బావా నువ్వు ఇక్కడ దూరం అవుతావు అని నువ్వు పిచ్చిదానా ఏ సందర్భంలో అయినా ఆవేశంతో కాకుండా ఆలోచనలతో ఆలోచిస్తే అందరు బాగుంటారే నాకన్నా సిగ్గులోనే కానీ మంచి బుద్ధి మాట చెప్పినావు నువ్వు నా బిడ్డ సంసారమే నాకు ఎలాంటి బాగలేదు నా అల్లుడు మంచోడని నేను ఇప్పుడు నమ్మిన నిన్ను అల్లుడు బోటుగా నాదైంది నడువు నా బిడ్డ అక్కడి ఇప్పుడు అవుతుంది బిడ్డ అల్లుడు నేను పోతాన్నా కొద్దిగా మంచిగా ఉండు బుద్ధి కొద్ది ఏదన్నా పండుగలు చేస్తే ఇస్తే వస్తా లేకపోతే నేను రాను పోతాను నేను